So the first question is like this. A sample consisting of hydrogen atoms in ground state is excited by monochromatic radiation of energy 12.75 electron volts. And if we were to observe the emission spectrum of this sample, then the number of spectral lines observed will be 13.6 into 1 by 1 square minus 1 by n square వేస్తాం. n మనకు 4 వస్తుంది. అంటే గ్రౌండ్ స్టేట్ నుంచి ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళింది, n ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ స్టేట్కి వెళ్ళింది. ఇప్పుడు కిందకు వచ్చినప్పుడు ఎమిషన్ స్పెక్ట్రమ్ వస్తుంది కదా, ఎమిషన్ స్పెక్ట్రమ్ లో ఎన్ని లైన్స్ వస్తాయి? ఫార్ములా ఏంటి? n ఇంటూ n మైనస్ 1/2 కదా, నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ద ఎమిషన్ స్పెక్ట్రమ్. ఓకే, దిస్ ఇస్ 2 into 3, 6 లైన్స్ వస్తాయమ్మా. ఓకే, నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ద ఎమిషన్ స్పెక్ట్రా ఇస్, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది కదా, ఆ n వాల్యూ కనుక్కుందాం. ఆ n వాల్యూ కనుక్కొని కిందకు వచ్చినప్పుడు ఎన్ని లైన్స్ వస్తాయి అంటే ఇది NC2A కదా. సెకండ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఇక్కడ రాస్తాను చూడండి. ఇలా మనకి స్టెప్స్ ఉన్నాయి. సో స్టెప్ యొక్క హైట్ d ఇచ్చాడు. మనం h హైట్ నుంచి ఒక బాల్ ని హారిజాంటల్ గా త్రో చేసాం. హారిజాంటల్ గా త్రో చేస్తే ఈ స్టెప్ యొక్క ఎడ్జ్ లో పడి ఇలా పైకి రైజ్ అయింది. అంటే కింద స్టెప్ నుంచి చూస్తే ఈ హైట్ h ఉంది. కింద స్టెప్ నుంచి చూస్తే ఇందాక ఏ హైట్ ఉందో అదే హైట్ ఉంది. సో అలాగా రీబౌండ్ అవుతూ వెళ్తుంది. కింద స్టెప్ నుంచి చూస్తుంటే ఇప్పుడు ఆ h హైటే మెయింటైన్ అవుతుంది. అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ E అని ఇచ్చాడు. కొలిజన్ లోని కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఈజ్ E. ఓకే, దెన్ వాట్ హీ ఈస్ ఆస్కింగ్ ఈస్ then the value of h is h in terms of d and e చెప్పాలి మీరు. సో ఇక్కడ నుంచి ఇక్కడ పడినప్పుడు దానికి ఎంత స్పీడ్ వస్తుంది? హారిజాంటల్ స్పీడ్ అదే ఉంటుంది. హారిజాంటల్ స్పీడ్ అదే మెయింటైన్ అవుతుంది. హారిజాంటల్ స్పీడ్ ఈజ్ సేమ్, బట్ వెర్టికల్ గా కొంత స్పీడ్ వస్తుంది కిందకి. ఎంత స్పీడ్ వస్తుంది అంటే √2gh స్పీడ్ వస్తుంది. ఓకే, బట్ రీబౌండ్ తర్వాత ఎంత స్పీడ్ ఉంటుంది? E ఇంటూ √2gh కదా. ఇక్కడ అప్వర్డ్ వెలాసిటీ మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హారిజాంటల్ వెలాసిటీ. ఓకే, హారిజాంటల్ వెలాసిటీ ఎప్పుడు కాన్స్టెంట్, ఇది అప్వర్డ్ వెలాసిటీ. ఇప్పుడు మనకి u²/2g చేస్తే మాక్సిమం హైట్ వస్తుంది కదా. మాక్సిమం హైట్ అంటే ఈ పార్ట్ వేయాలి, ఆ పార్ట్ అంటే మనం h - d వేయాలి. h - d ఇస్ ద మాక్సిమం హైట్. ఇక్కడ నుంచి ఎంత రైజ్ అయింది? h - d కదా రైజ్ అయింది, అదే ఇయ్యాలి. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి మనం వీ కెన్ క్యాలిక్యులేట్ h ఇన్ టర్మ్స్ ఆఫ్ d. అంటే h ఇన్ టర్మ్స్ ఆఫ్ d క్యాలిక్యులేట్ చేసుకుంటే h ఈజ్ ఈక్వల్ టు d/1 - e² వస్తుంది. దాట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, అంటే ముందు డయాగ్రామ్ చూడంగానే కొంచెం భయపడతాం. అర్థమవుతుందా? రైట్, అంటే ఇలా ఉంది కదా డయాగ్రామ్. కింద దాకా వెళ్ళక్కర్లేదు, ఇక్కడ ఈ స్టెప్ వేస్తే చాలు. అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఓకే, దర్ ఈస్ హాలో సిలిండ్రికల్ రూమ్. పైనుంచి చూస్తుంటే ఇలా కనిపిస్తుంది రూమ్. హాలో సిలిండ్రికల్ రూమ్ ఆఫ్ విత్ ఫ్రిక్షన్లెస్ ఫ్లోర్. కింద పైనుంచి రూమ్ హాలో సిలిండ్రికల్ రూమ్ ఉంది. పైనుంచి చూస్తుంటే మనకి ఇలా కనిపిస్తుంది. దీని రేడియస్ r. ఇక్కడ లోపల సర్ఫేస్ అంతా ఫ్రిక్షన్లెస్ ఉంది. దీన్ని v స్పీడ్ తో ప్రొజెక్ట్ చేసాం. v స్పీడ్ తో ప్రొజెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి పార్టికల్, ఇది హారిజాంటల్ సర్కిల్, వెర్టికల్ సర్కిల్ కాదు, హారిజాంటల్ సర్క్యులర్ మోషన్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్లే లోపల what is the average normal force exerted by the cylindrical walls? Average normal force అడిగాడు. What is asking? Average normal force.
దట్ హీ ఆస్క్డ్. ఓకే, అండ్ మనకి ఆన్సర్ ఎంత ఇచ్చాడంటే 2mv²/πr అని ఇచ్చాడు. 2mv²/πr, దట్ ఈస్ ద ఆన్సర్. అంటే ఫస్ట్ మనం ఇక్కడ నార్మల్ రియాక్షన్ పైకి ఉంటుంది కదా, ఈ పైన పాయింట్ దగ్గర నార్మల్ రియాక్షన్ కిందకు ఉంటుంది. ప్రతి చోట mv²/r ఉంటుంది. ఎవ్రీవేర్ ద నార్మల్ రియాక్షన్ ఇస్ mv²/r. ఇక్కడ ఎలా ఉంటది, ఇక్కడ ఆ పాయింట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటది. అంటే ప్రతి నార్మల్ రియాక్షన్ సెంటర్ నుంచి పాస్ అవుతుంటది. ఓకే, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. అంటే ఇది తీటా అనుకోండి అమ్మా. ఇటు పక్క ఎంత ఉంటుంది, n sin తీటా కదా. ఇది n అయితే ఇది ఇటు పక్క n sin తీటా ఉంటుంది. ఓకే, n cos తీటాలు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఆల్ n cos తీటాస్ విల్ బి క్యాన్సిల్డ్. ఇక్కడ మనకి ఏంటంటే n sin తీటా, n అంటే mv²/r, n sin తీటా ఇంటూ d తీటా డివైడెడ్ బై ఇంటిగ్రల్ d తీటా. ఇది యావరేజ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలన్నాడు యావరేజ్ నార్మల్ ఫోర్స్. అంటే 0 to π అయ్యాలి. 0 to π, లాస్ట్ లో n బదులు mv²/r రాసుకోండి. సో విల్ గెట్ దిస్ ఆన్సర్. ఓకే, నోట్ డౌన్ దిస్. అంటే n cos తీటాలు క్యాన్సిల్ అయిపోతాయి. అదవుతుందా? అంటే నేను ఇక్కడ దీని వల్ల n cos తీటా పైకి ఉంది, మరి ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకున్నంటే దాని వల్ల n cos తీటా కిందకు ఉంటుంది కదా. ఆ n cos తీటాలన్నీ క్యాన్సిల్ అవుతాయి. n sin తీటాలు మటుకు యాడ్ అయిపోతాయి, ఇటు పక్క కాంపోనెంట్స్ యాడ్ అవుతాయి. అదవుతుందా? జస్ట్ నోట్ డౌన్ దాట్. దట్ ఈస్ అన్ ఇన్నోవేటివ్ క్వశ్చన్. నెక్స్ట్, ఒక కెపాసిటర్ ఉంది. ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ చేస్తాను. There is a capacitor and it is charged to a capacitor of capacitance C, and it is charged up to Q0 charge, and it is connected to inductance at time t is equal to 0. ఒక ఇండక్టర్ కనెక్ట్ చేశాడు టైం t is equal to 0 దగ్గర. కెపాసిటర్ తీసుకొచ్చి ఒక ఇండక్టర్ కనెక్ట్ చేశాడు. కెపాసిటర్ ఇనిషియల్ ఛార్జ్ ఎంత, Q0. తర్వాత ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడంటే ద టైమ్ అట్ విచ్ ద ఎనర్జీ స్టోర్డ్ ఈజ్ ఈక్వల్లీ బిట్వీన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఎంత ఎనర్జీ ఉందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కూడా అంతే ఎనర్జీ ఉంది. ఎంత టైం తర్వాత? క్వశ్చన్ ఏంటి, ఆఫ్టర్ వాట్ టైమ్. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది, ఇండక్టర్ లో ఉంటుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ దేంట్లో ఉంటుంది, కెపాసిటర్ లో ఉంటుంది. అదవుతుందా? కెపాసిటర్ లో ఎనర్జీ ఫార్ములా ఏంటమ్మా, Q²/2CA కదా. అదవుతుందా? half Li² ఏంటిది, half Li² is the energy stored in the inductor where I is the current flowing through it. ఇప్పుడు నాకు ఇక్కడ LC ఆసిలేషన్స్ వస్తాయి. ఛార్జ్ ఎలా మారుతుంది అంటే Q0 into sin ωt, సైనసాయిడల్ గా మారుతూ ఉంటుంది ఛార్జ్. కరెంట్ కూడా అలాగే మారుతుంది, సైనసాయిడల్ గా మారుతుంది. సరే, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ సేమ్ ఉండాలంటే Q0/√2 అవ్వాలి. Q0 ఎంత అవ్వాలి, Q0/√2 అవ్వాలి. అప్పుడే కదా ఎనర్జీ ఇది సగం అవుతుంది. ఇది సగం అయిందంటే మిగతా సగం ఎక్కడ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో ఇక్కడ ఉంది, ఇండక్టర్ లో ఉంది. సో Q0/√2 ఎప్పుడు అవుతుంది, Q0/√2 is equal to Q0 into sin ωt. సో ఇక్కడ sin ωt 1/√2 వచ్చింది. sin ωt 1/√2 వస్తే π/4 కదా. π/4 is equal to ఒమేగా. ఇక్కడ ఏమడుగుతున్నాడు, టైం అడుగుతున్నాడు కదా. ఒమేగా అంటే 2π టైం పీరియడ్ ఇంటూ టీ. ఈ టైం కట్టాలి మనం. టైం ఈజ్ నథింగ్ బట్ పై క్యాన్సిల్ అయింది, T/8 అని వచ్చింది. T/8. మీకు ఫ్రీక్వెన్సీ ఫార్ములా తెలుసు కదా LC ఆసిలేషన్స్ లో, 1/2π√LC. ఫ్రీక్వెన్సీ తెలిస్తే టైం పీరియడ్ కూడా తెలిసినట్టే కదా. టైం పీరియడ్ 2π√LC ఉంటుంది. పైన ఇక్కడ 2π√LC సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, 2π√LC. సో ఆన్సర్ ఈస్ π/4 into √LC. That is the answer. Just note down this. This is frequency of LC oscillations చెప్పండి, 1/2π√LC. అదవుతుందా? ఇక్కడ ఏమన్నాడు, ఇనీషియల్ గా మొత్తం ఎనర్జీ అంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్ రూపంలో ఉంది. తర్వాత కెపాసిటర్ డిశ్చార్జ్ అవ్వడం మొదలు పెడుతుంది.
ఇక్కడ కరెంట్ పెరుగుతూ ఉంటుంది. కొంత టైం తర్వాత ఏమన్నాడు, ఎలక్ట్రికల్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ సేమ్ అన్నాడు. అంటే ఇది సగం అవ్వాలి కదా మరి ముందు, మిగతా సగం అంటే సగం అవ్వాలంటే క్యూ నోట్ ఎంత అవ్వాలి, క్యూ నోట్ బై రూట్ 2 అవ్వాలి. అప్పుడు మనకి సైన్ ఒమేగా టీ 1/√2 వచ్చింది. 1/√2 వస్తే ఒమేగా టీ ఎంత అవుతుంది, π/4 అవుతుంది. జస్ట్ నోట్ డౌన్ దిస్. ఒక నిమిషం, ఆ పైన కనిపించట్లేదు మీకు, ఆ లైట్ రిఫ్లెక్షన్ పడుతుందా? ఒక్క నిమిషం. చెప్పమ్మా. మెయిన్స్ నెక్స్ట్ మంత్ ఉంటుంది అంటారు, కరెక్టేనా? అప్పుడే చెప్పలేము, డౌటే అంటారా? అది దట్ ఈస్ గవర్నమెంట్స్ డెసిషన్ కదా, అప్పుడే ఉండదులే, మీరు ప్రిపేర్ అవ్వండి. అలాగే ప్రిపేర్ అవుతూ ఉండాలి మనకి, అంతే. 6 months నుంచి చేసేది అదే కదా. కొంచెం ఇన్నోవేటివ్ గా థింక్ చేయండి, న్యూటన్ లాగా, ఐన్స్టీన్ లాగా. ఓకే సార్. సరే సరే సరే, ఇది ఓకే కదా, ఇది అరేంజ్ చేస్తానే. రైట్ రైట్, ఇవన్నీ ఇన్నోవేటివ్ క్వశ్చన్స్. ఇది మీరు చేస్తారు. ఇది అంటే ఇది కూడా n=4 మరి ఎగ్జాక్ట్ దగ్గరగా వస్తే చాలు. ఓకే, n² 16 వస్తుంది, n 4 వస్తుంది. అలాంటి పెద్ద పెద్ద సైంటిస్టులకి ఏంటంటే కాలేజ్ అన్న స్కూల్ అన్న ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే దే వాంట్ టు లెర్న్ బై దెమ్సెల్వ్స్. అలాంటి మోటివేషన్ అందరికీ ఉండదేమో. ఎవ్రీబడి విల్ నాట్ హ్యావ్ దట్ సెల్ఫ్ మోటివేషన్. సరే, న్యూటన్ టైంలో అయితే అక్కడ కంప్యూటర్స్ లేవు, ఏం లేవు, స్టిల్ హీ కుడ్ సక్సీడ్. సరే, నెక్స్ట్ we'll have fourth question అయింది కదా. ఫిఫ్త్ క్వశ్చన్, దిస్ ఇస్ హెక్సగన్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక హెక్సగన్ ఇచ్చాడు ఇలాగా. సర్క్యూట్ రెసిస్టెన్స్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కట్టాలి. సో ఇలా ఉందమ్మా హెక్సగన్, పైన కూడా ఇలాగ ఉంది. అన్నిటి రెసిస్టెన్స్ 1 ohm. ఆల్ ద రెసిస్టెన్స్ ఈజ్ 1 ohm. నేనేం ముగ్గేం వేయట్లేదా ఇక్కడ. ఇక్కడ ఏకి బికి మధ్యలో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కట్టాలి. ఇక్కడ సర్క్యూట్ సిమెట్రికల్ గా ఉంది కాబట్టి ఈ జాయింట్ తీసేచ్చే, ఈ జాయింట్ తీసేద్దాం, ఇలా కలుపుతాం, పైకి కలిపేద్దాం. అంటే ఇక్కడ 1 ohm ఉంది, ఇక్కడ 1 ohm ఉంది, అంటే మొత్తం ఎంత వస్తుంది, 2 ohms వస్తుంది. ఇక్కడ కూడా జాయింట్ తీసేద్దాం, సిమెట్రికల్ గా ఉంది కదా సర్క్యూట్. ఇలా లైన్ డ్రా చేస్తే ఇటు పక్క ఎలా ఉంది, ఇటు పక్క కూడా అలాగే ఉంది. సో ఇలా వస్తుంది. ఇది కూడా 2 ohms. ఇది మొత్తం 2 ohms కదా, మధ్యలో 1 ohm ఉంది. అంటే ఇది మొత్తం తీసేస్తే 1/R effective is equal to 1/2 plus 1/1 plus 1/2. 2 is the LCM. తర్వాత 1 plus 2 plus 1 అంటే R 1/2 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మధ్యలో మొత్తం అరేంజ్ చేసి 1/2 రాయొచ్చు. అంటే ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ మనకి 22/35 ఇచ్చాడు ఆన్సర్. RAB is 22/35. ఓకే, సరే, మధ్యలో ఇదంతా తీసేసి మనం 1/2 పెడదాం. ఇదంతా తీసేసి, అవన్నీ సిరీస్ ప్యారలే కదా, 1/2 పెడదాం. ఇక్కడ 1/2 పెడదాం, పైది కూడా తీసేయాలి, ఆ పైది కూడా 1/2. ఇంకా మిగతా అన్ని సిరీస్ ప్యారలే, అర్థమవుతుందా? దిస్ ఈజ్ 1/2. ఇదేమో 2, ఇది 2, ఇది 1, అంటే ఇక్కడ 2/3 వస్తుంది. హియర్ యూ విల్ గెట్ 2/3. ఇక్కడ కూడా 2/3 వస్తుంది. ఇదంతా 2 తీసేయచ్చు. 2 into 1/2 plus 1 ఎంత, 2/3 కదా. అలాగే ఇది కూడా తీసేయచ్చు, 2/3 వస్తుంది. సో దిస్ ఆల్సో యూ కెన్ రిమూవ్ 2/3. మళ్ళీ 3 సిరీస్, ఇదేమో 2 అమ్మ, మధ్యలో 2, 1 plus 1 2. ఇక్కడ
ఇక్కడ నుంచి ఇది ఈ రెండు ఓకే, ఇదంతా సిరీస్ ఇదంతా సిరీస్, మళ్ళీ మొత్తం ప్యారలల్. సో విల్ గెట్ దిస్ ఫైనల్ ఆన్సర్. ఓకే రైట్, ప్యారలల్ అది కట్టగలరు కదా, సిరీస్ ప్యారలల్. ఓకే నెక్స్ట్ ఆన్సర్, దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే చెప్పండి, లేకపోతే ఇక్కడ క్యాలిక్యులేషన్ 2/3 + 2/3 4/3 4/3 + 1/2. What is this? 6 8 + 3 11/6. పైన కూడా 11/6 వచ్చింది, మధ్యలో 2 ఉంది, అంటే 1/r effective is 6/11 × 2 + 1/2. So what is the LCM? 22 is the LCM. 22 is the 1/r effective కదా ఇది. 12 × 2 ఎంత? 44. Somewhere I did the mistake, it seems. 4 + 11, sir. 24 + 11. ఇక్కడ 24 + 11 ఇది తిరగేయాలి కదా మళ్ళీ. సో దట్ ఈస్ ద ఆన్సర్. R effective ఎంతమ్మా? 22/35. ఓకే నెక్స్ట్ చూసుకోండి ఎంత టైం పడుతుందో దీనికి. 2-3 minutes పడుతుందా లేదా ఒకసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఈ పేపర్ కొంచెం టఫ్ గానే ఉంది. ఓకే ఏ DC motor run by a source of EMF 200 volts. 200 volts EMF ఉంది, and it is drawing a current of 10 amperes. It is drawing a current of 10 amperes. The efficiency of the motor is 40%. Efficiency eta అని రాద్దామని. Efficiency of the motor is 40%. What is the resistance of the armature coil? Resistance of the coil అడుగుతున్నాడు. ఓకే అంటే పవర్ అంటే ఏంటమ్మా? వోల్టేజ్ ఇంటూ కరెంటే కదా. 200 × 10. ఇందులోని 40% మటుకు ఎఫిషియెంట్ ఉంది, మిగతా 60% హీట్ రూపంలో మారిపోతుంది. అంటే మిగతా 60% అంటే 60/100 కదా. ఇది I² R అని రాయాలి. I² అంటే 10². ఇక్కడ నుంచి R కట్టేయాలి. ఓకే యూ కెన్ ఫైండ్ అవుట్ ద R. అంటే 40% ఎఫిషియెంట్ అంటే మిగతాదంతా హీట్ రూపంలో మారిపోతుంది కదా, అంటే 60/100 అని వేయాలి. సో R comes out to be 12 ohms. So that is the answer. Okay next 7th question. 20 joules of work was done to move an electric charge. 20 joules of work has to be done to move an electric charge of 4 coulombs from a point of potential 10 volts to a potential V. Then the value of V is. Okay అంటే ఇక్కడ మనకి మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి, అంటే ఈ 10 volts వల్ల V volts వెళ్ళిందంటే మనం పొటెన్షియల్ పెంచాం. వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ ద పొటెన్షియల్. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ V - 10 అని రాయాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ W/Q కదా, W/Q. Okay, then what is the answer for V? V is nothing but 15 volts. Okay, that is the answer. అంటే మనం వర్క్ చేసాం కాబట్టి అక్కడ తక్కువ పొటెన్షియల్ నుంచి ఎక్కువ పొటెన్షియల్ తీసుకెళ్ళినట్టే కదా, అంటే V - 10 అని రాస్తున్నాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ W/Q. ఓకే నెక్స్ట్ 8th క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే చాలా పెద్దది. అంటే ఏమి ఇచ్చాడంటే ఒక పెండులం ఉంది. ఈ పెండులము ఎర్త్ సర్ఫేస్ మీద ఇలా ఆసిలేట్ అవుతుంది. ఆసిలేట్ అవుతున్నప్పుడు ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే he has drawn the graph between V maximum square and A maximum square, acceleration maximum square. ఈ గ్రాఫ్ ఇలా వచ్చింది, నెగిటివ్ స్లోప్ ఉంది, ఇక్కడేమో 30 degrees చూపిస్తుంది స్లోప్. ఇప్పుడు ఆ స్టూడెంట్ ఇప్పుడు కొంచెం ఎర్త్ కన్నా కొంచెం పైకి తీసుకెళ్ళాడు, ఎర్త్ సర్ఫేస్ కన్నా కొంచెం పైకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ మాక్సిమం వెలాసిటీ స్క్వేర్ కి మాక్సిమం యాక్సలరేషన్ స్క్వేర్ కి
గ్రాఫ్ గీస్తే మళ్ళీ నెగిటివ్ స్లోపే ఉంది, కానీ ఇక్కడ 60 degrees చూపిస్తుంది. సో వాట్ ఈస్ ఆస్కింగ్ ఈస్ వాట్ ఈస్ ద హైట్ త్రూ విచ్ వీ హ్యావ్ టేకెన్ ద పెండులం. ఎంత హైట్ కి తీసుకెళ్ళాం అంటే క్వశ్చన్ చదవడానికి చాలా అర్థం. ఓకే, దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, త్రూ వాట్ హైట్, హెచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ కట్టాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్. అంటే ఆన్సర్ ఎంత ఇచ్చాడంటే 0.73 ఆర్ అని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ వి మాక్సిమం అంటే చూడండి, వి మాక్సిమం ఈజ్ √2gl ఇంటూ 1 - cos θ కదా. √2gl ఇదే కదా. 2gl అంటే తేడా యాంగిల్ తిప్పాము, అది తేడా యాంగిల్ ఇలా సెంటర్ నుంచి పాస్ అవుతుంటే అప్పుడే కదా వెలాసిటీ మాక్సిమం ఉండేది. తర్వాత లేకపోతే ఏ ఒమేగా అని రాసేద్దాం. ఏ ఒమేగా అంటే √g/l అలా రాద్దాం. వాట్ ఈస్ ద మాక్సిమం వెలాసిటీ ఇన్ SHM? ఏ ఒమేగా అంటే పెండులంలో √g/l వస్తుంది. తర్వాత ఏ మాక్సిమం ఫార్ములా ఏంటమ్మా? ω² ఇంటూ క్యాపిటల్ ఏ. ఏ అంటే యాంప్లిట్యూడే, ω² అంటే g/l వస్తుంది ఇక్కడ. g/l ఈ రెండు స్క్వేర్ చేసి డివైడ్ చేసాం అనుకోండి అమ్మా, వి మాక్సిమం స్క్వేర్ డివైడెడ్ బై ఏ మాక్సిమం స్క్వేర్ ఎంత ఉంటుందంటే మీకు 1/g మిగిలిపోతుంది. 1/g అంటే ఇది యాక్చువల్ గా స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్. ఇక్కడ tan 30 వేయాలి. అంటే tan θ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు g, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే tan θ కదా. tan 30 ఎంత 1/√3, ఇక్కడ tan 60 ఎంత √3 ఈజ్ ఈక్వల్ టు g2/g1 వేయాలి. ఓకే, అంటే హైట్ h, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత అంటే gm/r+h². సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ మీద ఎంతమ్మా? gm/r² కదా. సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ మీద gm/r². ఇక్కడ నుంచి h ఇన్ టర్మ్స్ ఆఫ్ r కట్టే gm క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, then you can calculate h in terms of r. Okay, you will get that 0.73 r. Okay, so మనకి ఫార్ములా అంటే యాక్సిలరేషన్ ఫార్ములా అంటే SHM లో -ω²x అని రాస్తూ ఉంటాం కదా. అంటే x = a అయింది అనుకోండి, అప్పుడు యాక్సిలరేషన్ మాక్సిమం ఉంటుంది. x = a, ఇక్కడ a² ఉంటుంది కదా. ఏదైనా అదంతా కాన్స్టెంట్ లేండి. నాకు దీని ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేసినప్పుడు నాకు సమ్ కాన్స్టెంట్ డివైడెడ్ బై g అని వస్తుందా? అంటే దిస్ tan θ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు g వస్తుంది. అంటే tan θ అంటే ఇక్కడ tan 30 తీసుకోవాలి, ఇక్కడ tan 60 తీసుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ a new question. Again, we don't know how they are forming these questions. అంటే ఎంత పెద్ద క్వశ్చన్ చదివేసరికి టైం పడుతుంది. సో బెటర్ వి స్కిప్ టు అనదర్ ఈజీ క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయితే అర్థమైంది కదా. మాక్సిమం వెలాసిటీ ఫార్ములా ఏంటమ్మా? ఏ ఒమేగా. దేంట్లో? SHM లో. మాక్సిమం యాక్సలరేషన్ ω²a. ఓకే, ఏ అంటే యాంప్లిట్యూడ్. ఓకే, రైట్. ఇది అర్థమైంది కదా. ఇది నెక్స్ట్ 60 ఇది క్యాలరీమెట్రీ క్వశ్చన్. ఇది ఈజీ. 60 grams ఆఫ్ ఐస్ ఉంది. Ice is of this is 9th question. Ice is of 60 grams and water is there. Water is of 200 grams. Ice 0 degrees centigrade దగ్గర ఉంది. Water 70 degrees దగ్గర ఉంది. వాటర్ ఒక క్యాలరీమీటర్ లో ఉంది. క్యాలరీమీటర్ వాటర్ ఈక్వలెంట్ W అని ఇచ్చాడు. W అంటే ఏంటి? వాటర్ ఈక్వివాలెంట్. Water equivalent. It is the amount of water in grams which has the same thermal capacity as that of the body. అంటే m/s వాల్యూ ఇచ్చాడు అనమాట. W అంటే m/s ఇచ్చాడు. బికాస్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 1 కదా. ఇప్పుడు ఈక్విలిబ్రియం టెంపరేచర్ ఎంత వచ్చిందంటే 40 వచ్చింది. ఈక్విలిబ్రియం టెంపరేచర్. నౌ విల్ టేక్ ద హీట్ లాస్ట్ బై హాట్ బాడీ. W అడుగుతున్నానే. ఇది 5, ఇదంతా 80 కదా. 80 calories per gram కదా L, latent heat of fusion.
ఇప్పుడు మెల్ట్ అయిపోయింది, ఐస్ మెల్ట్ అయింది, ఇప్పుడేమో వాటర్ లో మారింది. వాటర్ టెంపరేచర్ ఎక్కడ దాకా రైజ్ అవ్వాలి? 0 నుంచి 40 దాకా రైజ్ అవ్వాలి. ది హీట్ లాస్ బై హాట్ బాడీ, హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ అంటే ఏంటి? 2 కోల్డ్ బాడీస్ ఉన్నాయి, క్యాలరీమీటర్ ఉంది, వాటర్ ఉంది. ఫస్ట్ వాటర్ వేస్తాం చూడండి. 200 into 1 into 70 minus 40 plus W అంటే M into S వాల్యూ ఇచ్చాడు into 70 minus 40. ఇక్కడ W కట్టగలరు కదా, you can calculate W. W comes out to be 40 grams. Okay, that is the answer. Okay, next 9th question అయింది కదా. 10th question. ఒక వెజల్ ఉంది, ఓపెన్ వెజల్ ఉంది. ఓపెన్ వెజల్ ముందు 60 degrees దగ్గర ఉంది, దీంట్లో కొంత ఎయిర్ ఉంది. ఓకే, దర్ ఈస్ సమ్ ఎయిర్ ఇన్సైడ్ ఇట్. తర్వాత ఇది ఇట్ ఈస్ హీటెడ్ టు ఏ టెంపరేచర్ T. ఇప్పుడు T టెంపరేచర్ దగ్గర పెట్టాడు. సో దట్ 1/4 కొంత ఎయిర్ బయటికి ఎస్కేప్ అయిపోయింది, 1/4 బయటికి ఎస్కేప్ అయింది, 1/4 ఎస్కేప్డ్. అర్థమవుతుందా? If the volume of the vessel remains constant during heating, what is the value of T? T ఎంత ఇచ్చాడంటే 171 degrees centigrade. ఇది ఆన్సర్. ప్రెషర్ కాన్స్టెంట్ ఉంది, వాల్యూమ్ ఆఫ్ ద వెజల్ కూడా కాన్స్టెంటే. నెంబర్ ఆఫ్ మోల్స్ ఇది NRT. T అంటే ఇందాక ఎంతమ్మా? 273 యాడ్ చేయాలి. 273 plus 60 333 కదా, 333 రాయాలి. ప్రెషర్ వాల్యూమ్ ఆఫ్ ద వెజల్ ఏం మారట్లేదు. నెంబర్ ఆఫ్ మోల్స్ మటుకు 1/4 బయటికి వెళ్ళిపోయింది కాబట్టి మిగిలింది ఎంత? 3n/4 కదా. నెంబర్ ఆఫ్ మోల్స్ మారుతుంది. ఇప్పుడు T కట్టాలి, ఇక్కడ నుంచి T కట్టి -273 చేయాలి, మనకి ఆన్సర్ కెల్విన్ లో వస్తుంది కదా. సో ఆఫ్టర్ యూ ఫైండ్ అవుట్ దిస్ T, దెన్ యూ హ్యావ్ టు టేక్, అంటే ఆన్సర్ డిగ్రీస్ లో ఉంది ఇక్కడ. సో యూ విల్ గెట్ T యాజ్ 444 కెల్విన్. 444 కెల్విన్, దీనికి -273 చేయాలి. సో యూ విల్ గెట్ దట్. ఓకే, 171 degrees centigrade. ఓకే, జస్ట్ నోట్ ఇట్ డౌన్. 1/4 ఎస్కేప్ అయిందంటే మిగిలింది ఎంత ఉంది? 3/4 కదా. ఓకే, నెక్స్ట్ 10 అయ్యే కదా. 11th. సో 11th క్వశ్చన్. The capacity of a vessel is 3 liters. ఒక వెజల్ ఉంది, 3 liters దాని కెపాసిటీ. దాంట్లో 6 grams ఆక్సిజన్ ఉంది. ఓకే, అండ్ 8 grams నైట్రోజన్ అండ్ 5 grams కార్బన్ డైఆక్సైడ్. 5 grams కార్బన్ డైఆక్సైడ్ ఉంది. మొత్తం ఎక్కడ ఉందంటే 27 degrees centigrade దగ్గర ఉంది. R ఏమో 8.31 తీసుకోమన్నాడు SI యూనిట్స్. What is the pressure inside the vessel? Pressure PV is equal to NRT కదా. V ఎంత తీసుకుంటాం? లీటర్స్ ని మీటర్ క్యూబ్ లో మార్చాలి. 1 liter 1000 cc. సెంటీమీటర్ క్యూబ్ మీటర్ క్యూబ్ లో మార్చాలంటే 10⁻⁻, అంటే ఇది డైరెక్ట్ గా లీటర్స్ ని మీటర్ క్యూబ్ లో మార్చాలంటే ఇది కన్వర్షన్ ఫ్యాక్టర్ 10⁻³ సో PV is equal to NRT. N అంటే 3 వేయాలి. 6 divided by ఆక్సిజన్ ఎంతమ్మా? 32 కదా. మరి దీని నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా వేయాలి కదా. 8 divided by 14 plus 14 28 ప్లస్ అంటే అప్రాక్సిమేట్లీ అన్నాడు. చూడండి, ఇక్కడ క్యాలిక్యులేషన్ కష్టం వచ్చినా కొంచెం ఈజీగా కట్ చేసేయండి. అప్రాక్సిమేట్లీ ఇచ్చాడు ఆన్సర్. 5 divided by ఇది కార్బన్ 12, ఆక్సిజన్ ఏమో 32, అంటే కింద 44 వస్తుంది ఇక్కడ. ఓకే, ఇది నెంబర్ ఆఫ్ మోల్స్. PV is equal to NRT. R ఏమో 8.3. T కట్టగల T ఎంత? 300. 27 అంటే 300 కెల్వినే కదా. సో కెన్ యూ క్యాలిక్యులేట్? వస్తుందమ్మా, ఇది అప్రాక్సిమేట్లీ చేస్తే వస్తుంది. విల్ గెట్ ద ఆన్సర్ 5 into 10⁻⁴. 5 into 10⁻⁴. ఓకే, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. నోట్ డౌన్ దిస్. మాలిక్యులర్ వెయిట్ కూడా గ్రామ్స్ లోనే మెజర్ చేస్తాం. గ్రామ్స్ క్యాన్సిల్ అవుతుంది, పర్లేదు. ఇక్కడ కూడా గ్రామ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్
దిస్ ఈస్ ద క్వశ్చన్. నెక్స్ట్ చూడండి. A bullet emerges from the barrel of a gun of length 1.2 meters. Barrel of the gun 1.2 meters. Bullet బయటకు వచ్చింది. So the bullet has come out with a speed 640 meters per second. Okay. Assuming the acceleration is constant, the time spent in the barrel is, barrel లోపల ఈ గన్ ఉంది కదా, గన్ లోపల ఈ బ్యారల్ లోపల ఎంత టైం స్పెండ్ చేసింది. ముందు యాక్సిలరేషన్ కట్టేయగలరు కదా. యాక్సిలరేషన్ అంటే v స్క్వేర్, ఇదే కదా v స్క్వేర్ బై 2s, ఇది యాక్సిలరేషన్. అంటే u0 లేండి. ముందు బుల్లెట్ రెస్ట్ లో ఉంటుంది కదా, బుల్లెట్ రెస్ట్ లోనే ఉంటుంది. అంటే మనం ట్రిగర్ చేయకుండా ముందుకు వెళ్ళిపోతుంది, వెళ్దు కదా, ముందు రెస్ట్ లో ఉంది. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టైం అడుగుతున్నాడు. టైం ఇక్కడ మళ్ళీ v మైనస్ u బై టీ అని అర్థం. v మైనస్ u బై టీ, ఇక్కడ నుంచి టీ కట్టేయగలరు కదా. ఓకే, ఆ టీ యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ టీ. ఓకే, 4 milliseconds ఇచ్చాడు ఆన్సర్. టీ ఇస్ 4 milliseconds. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. What is this? 13th question. మూడు ఫోర్సెస్ ఉన్నాయి, F1, F2 and F3. All the three forces are making are keeping the mass m in equilibrium. The equilibrium F1, F2, F3 ఇటు పక్క ఉంది అనుకుందాం, లేకపోతే F3 ఇటు పక్క, F2 ఇటు పక్క ఉంది అనుకుందాం. ఓకే, ఈక్విలిబ్రియం లో ఉంది సిస్టమ్. ఇప్పుడు ఏం చేశారంటే ఈ టైంలోని F1 తీసాడు. F1 తీసేస్తే వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ద పార్టికల్ అన్నాడు. యాక్సిలరేషన్ F1 by m ఆన్సర్. అంటే F1 తీసాడంటే ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ F1 అయి ఉండాలి కదా. అందుకే కదా అది క్యాన్సిల్ అయింది. రిజల్టెంట్ ఫోర్స్ ఇందాక ఎందుకు క్యాన్సిల్ అయింది? ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ దానికి F1 కి ఈక్వల్ అయింది. ఇప్పుడు F1 తీసేస్తే ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ డివైడెడ్ బై m అని రాయాలి కదా. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ F1 కదా, అదవుతుంది. F1 డివైడెడ్ బై m, దట్ ఈస్ ద ఆన్సర్, యాక్సిలరేషన్ ఆఫ్ ద పార్టికల్. ఇంకా వేరే వేరే ఆప్షన్స్ ఏవో ఇచ్చాడు, మనకు అనవసరం. ఓకే, F2 మైనస్ F3 బై m అలా ఇచ్చాడు, అదవుతుందా. ఇందాక మొత్తం ఈక్విలిబ్రియం లో ఉందంటే అర్థం ఏంటి? ఈ రెండు యొక్క రిజల్ట్ అంటే F1 కి ఈక్వల్ అయింది. ఇప్పుడు F1 తీసాడంటే ఈ రెండు యొక్క రిజల్ట్ అంటే కదా యాక్ట్ అయ్యేది, అది F1. అదే యాక్సిలరేషన్ ఈజ్ F1 by m. ఓకే, దీస్ ఆర్ ద 13 క్వశ్చన్స్. విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అంటే ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ టఫ్ అంటే అప్రాక్సిమేట్లీ అన్నాడు. ఇక్కడ క్యాలిక్యులేషన్ 1/5 అని తీసుకోండి. ఇక్కడ అప్రాక్సిమేట్లీ టైం పడుతుందేమో చెక్ చేసుకోండి ఒకసారి. ఆన్సర్ అయితే అప్రాక్సిమేట్. ఒకడేమో 10^5 ఇచ్చాడు, 10^4 ఇచ్చాడు. సో యూ కెన్ ఎస్టిమేట్ ద ఆన్సర్. ఓకే, చూసారా మధ్యలో ఇలాంటి ఈజీ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. v² మైనస్ u² బై 2s, అది v మైనస్ u బై టీకి అప్లై చేసాం. ఓకే, చాలా మంది ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ కెల్విన్ లో మార్చకుండా చేస్తారు. అంటే మనకి కంగారులోని కెల్విన్ లో మార్చుకోవాలి. లాస్ట్ లో మళ్ళీ ఆన్సర్ డిగ్రీ సెంటిగ్రేడ్ లో అడిగాడు కాబట్టి మళ్ళీ -273 చేయాలి. అర్థమవుతుందా? ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. Right. Om Namah Shivaya. Next, 14th question. ఇందులో కూడా కొంత ట్విస్టింగ్ ఉంది. ట్విస్టింగ్ ఏంటంటే ఒక క్యాండిల్ ఫ్లేమ్ ఉంది. ఈ క్యాండిల్ ఫ్లేమ్ హైట్ ఇచ్చాడు 0.5 centimeters ఇచ్చాడు హైట్. ఓకే, that is kept, and జాగ్రత్తగా చదవాలి క్వశ్చన్. It is kept between a wall and the concave mirror of focal length 1.5 meters. ఇక్కడ వాల్ ఉంది, this is the wall, and a concave mirror. It is kept between the wall and the concave mirror. Concave mirror focal length 1.5 meters ఇచ్చాడు. 1.5 meters. ఓకే, మీటర్స్.
ఈ హైట్ సెంటీమీటర్స్ లో ఇచ్చాడు. తర్వాత దీని ఫ్లేమ్ ఉంది కదా, క్యాండిల్ ఫ్లేమ్. ఈ క్యాండిల్ ఫ్లేమ్ యొక్క ఇమేజ్ వాల్ మీద పడింది. ఎంత పడిందంటే 1.5 సెంటీమీటర్స్ హైట్ ఉంది. అంటే ఇక్కడ ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుందండి, ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది కదా. రియల్ ఇమేజ్ అంటే ఇన్వర్టెడే ఉంటుంది కాన్కేవ్ లో. 1.5 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు ఏమడుగుతాడంటే క్వశ్చన్ జాగ్రత్త చదవాలి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద క్యాండిల్ ఫ్రమ్ ద వాల్. ఈ రేషియో అని అడుగుతున్నాడు, రేషియో ఫైండ్ రెండు అడుగుతున్నాడు. ఈ డిస్టెన్స్ D1 అడుగుతున్నాడు, అండ్ ఇంకోటి ఏంటంటే ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద వాల్ ఫ్రమ్ ద మిర్రర్, ఇది కూడా అడుగుతున్నాడు. D2 అడుగుతున్నాడు, D1 D2 రెండు ఇచ్చాడు ఆప్షన్స్ లోని. ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ -V/H/H0 కదా, హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకే, -V/U కదా. ఏదైనా సైన్ కన్వెన్షన్ అది అప్లై చేస్తే మనకి ఇది మ్యాగ్నిఫికేషన్ 3 వచ్చింది. మ్యాగ్నిఫికేషన్ అంటే ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ అంటే -V/U రాయాలి ఇక్కడ యాక్చువల్ గా. మిర్రర్ కి లెన్స్ V/U అని రాస్తాం కదా. ఇప్పుడు నాకు ఇమేజ్ డిస్టెన్స్ 2 times ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వచ్చింది, 3 times ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వచ్చింది. ఇది U అయితే ఇదే కదా ఇమేజ్ డిస్టెన్స్. ఇది ఎంత వచ్చింది? 3U వచ్చింది. ఇది 3U వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? 2U. అర్థమైందా? ఇప్పుడు నాకు ఆప్షన్స్ లోని ఎలా ఇచ్చాడంటే 4 meters 6 meters. ఓకే, 4 meters 6 meters ఫస్ట్ ఆప్షనే కరెక్ట్, మిగతాది ఏమి అవ్వట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. 6 meters 7 meters, 6 meters 8 meters. ఓకే, తర్వాత 9 meters 7 meters. ఓకే, నాకు ఈ రేషియో 2/3 ఫస్ట్ ఆప్షన్ లోనే వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఒక దాంట్లోనే వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమవుతుందా? లేకపోతే కట్టండి 1/F = 1/V - 1/V + 1/U అలా వేసి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్ తీసుకుంటే, ఫోకల్ కూడా మైనస్ తీసుకోవాలి. 150 సెంటీమీటర్స్ అని తీసుకుంటే -150 తీసుకోవాలి. ఇమేజ్ డిస్టెన్స్ నెగిటివ్ వస్తుంది, అంటే యువతల పక్కన ఫామ్ అయింది ఇమేజ్. అవన్నీ చేసి చూడండి, యూ విల్ గెట్. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ గా చేయక్కర్లేదు, ఆప్షన్స్ వెరిఫై చేసుకోవచ్చు కదా. అంటే నాకు రేషియో ఎంత రావాలంటే 2:3 రేషియో కావాలి, అంటే ఫస్ట్ ఆప్షన్ లోనే పాసిబుల్ ఉంది. ఓకే, దెన్ రైట్, that is the 14th question. 15th, let us go for the 15th one. Right, a particle executes, ఇది కూడా కొంచెం ట్విస్టింగ్ ఉంది. A particle executes SHM with a time period of 16 seconds. టైం పీరియడ్ ఎంత ఉందమ్మా? 16 seconds ఉంది. along the x-axis, ఇలా అలా ఆసిలేట్ అవుతుంది. టైం పీరియడ్ 16 seconds ఉంది. At time t is equal to 2 seconds, it crosses the mean position. T is equal to 2 seconds దగ్గర mean position cross అయింది. ఇది mean position cross అయింది ఇలా. ఓకే, the velocity of the particle at t is equal to 4 seconds. ఇక్కడ ఎక్కడ ఉంది? t is equal to 4 seconds దగ్గర మధ్యలో ఎక్కడ ఉంది? t is equal to, ఇది మీన్ అమ్మా, ఇది మీన్ పొజిషన్, సెంట్రల్ పొజిషన్. t is equal to 4 seconds దగ్గర వెలాసిటీ ఇచ్చాడు, పార్టికల్ వెలాసిటీ ఇచ్చాడు. పార్టికల్ వెలాసిటీ 4 meters per second ఉంది. వాట్ ఇస్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ మోషన్ అన్నాడు. వాట్ ఈస్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ మోషన్? యాంప్లిట్యూడ్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద యాంప్లిట్యూడ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్సే కదా యాంప్లిట్యూడ్ అంటే. ఎక్స్ట్రీమ్ కి ఉన్న మీన్ నుంచి ఎక్స్ట్రీమ్ కి. వాట్ ఈస్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ మోషన్? ఇప్పుడు మొత్తం 16 సెకండ్లు అంటే ఎక్స్ట్రీమ్ నుంచి మీన్కి రావడానికి 4 సెకండ్లే కదా పట్టేది. ఎక్స్ట్రీమ్ నుంచి మీన్కి రావడానికి 4 సెకండ్లు పడుతుంది. మరి మనం x = a cos ωt తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ యూ టేక్ x = a cos ωt, అంటే ఈ ఈక్వేషన్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది? పార్టికల్ ఎక్స్ట్రీమ్ నుంచి ఆసిలేట్ అవ్వడం మొదలు పెడుతుంది. cos 0 1 కదా, cos 0 అంటే ఇక్కడ t 0 పెడతాయి. అంటే పార్టికల్ ఎక్స్ట్రీమ్ నుంచి ఒకవేళ తీసుకుందాం అలా ఎక్స్ట్రీమ్ నుంచి వెళ్తుందని, అంటే x = టైం
టైం ఇలా పెడదాం, టైం 2 seconds పెడదాం ఇక్కడ. 2π బై టైం పీరియడ్, టైం పీరియడ్ అంటే 16 కదా, టైం 2 seconds పెడతానే. అంటే ఇక్కడ cos π/4 వస్తున్నాడు a/√2 దగ్గర. అంటే 2 seconds తర్వాత a/√2 దగ్గర ఉంటుందమ్మా. ఇంకో 2 seconds తర్వాత మీన్ క్రాస్ అవుతుంది. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి 4 seconds. 0 to a to 0 కూడా 4 seconds. అంటే మనం 2 seconds లో ఎక్కడ ఉంది, a/√2 దగ్గర ఉంది. అంటే మిగతా 2 seconds లో మీన్ క్రాస్ అవుతుంది. అంటే మళ్ళీ ఇక్కడ t=2 అన్నాడు, ఇక్కడ t=4 అన్నాడు. ఇంకో 2 seconds కదా, ఇంకో 2 seconds దగ్గర మళ్ళీ యువతల పక్కన a/√2 దగ్గర ఉంటుంది. అంటే అక్కడ వెలాసిటీ ఫార్ములా ఏంటి, ఏ ఒమేగా, ఇక్కడ వెలాసిటీ ఫార్ములా ఏంటి ఇది కదా, ఒమేగా ఇంటూ √a² - x² కదా, ఇదే కదా ఫార్ములా. ఒమేగా అంటే 2π బై టైం పీరియడ్, √a² - x². x అంటే a/√2² రాయాలి. అంటే ఇంకో 2 seconds తర్వాత యువతల పక్కన a/√2 దగ్గర ఉంటుంది కదా, -a/√2² అన్నా a/√2² అన్నా ఒకటే. ఇక్కడ వెలాసిటీ ఇచ్చాడు, వెలాసిటీ 4 అని ఇచ్చాడు. ఇక్కడ నుంచి మరి యాంప్లిట్యూడ్ కట్టుకుంటే యాంప్లిట్యూడ్ ఎంత వస్తుంది అంటే 32√2/π వస్తుంది. 32√2/π. జస్ట్ నోట్ డౌన్ దిస్. క్వశ్చన్ అర్థమైంది కదా. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది పార్టికల్, a/√2 నుంచి స్టార్ట్ అయింది. అప్పుడే కదా 2 seconds తర్వాత మెయిన్ క్రాస్ చేయగలదు. యాక్చువల్గా దాని టైం పీరియడ్ 16 seconds. అంటే ఇక్కడ నుంచి వచ్చేటట్టయితే 4 seconds పట్టేది ఇక్కడ దాకా వచ్చేసరికి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4, ఇక్కడ నుంచి ఇక్కడికి 4, మొత్తం 16 కదా. సో పార్టికల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, a/√2 నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ 2 seconds దగ్గర మెయిన్ దగ్గర ఉంది. ఇంకో 2 seconds తర్వాత ఎక్కడ ఉంటుంది, ఈ యువతల పక్కన a/√2 దగ్గర ఉంటుంది. ఇది వెలాసిటీ ఫార్ములా, SHM లో వెలాసిటీ ఫార్ములా. అర్థమవుతుందా? Let me have some water please, 1 minute. ఒక్క నిమిషం. So next 16th question. ఇది డైరెక్ట్ క్వశ్చన్. రెండు స్పెరికల్ సోప్ బబుల్స్ ఐసోథర్మల్ కండిషన్స్ లోని కంబైన్ అవుతున్నాయి. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద రిజల్టెంట్ బబుల్? అంటే ఇక్కడ ఎనర్జీ లాస్ అవ్వట్లేదే. 4πa² t ప్లస్ 4πb² t. t అంటే సర్ఫేస్ టెన్షన్, ఇది సర్ఫేస్ ఎనర్జీ. కొత్త డ్రాప్ యొక్క రేడియస్ c అనుకుందాం, 4πc². అంటే సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఏరియా సర్ఫేస్ ఎనర్జీయే కదా. అంటే c ఎంత వస్తుందంటే √a² + b². అక్కడ ఇచ్చాడు ఐసోథర్మల్లీ దీస్ 2 సోప్ బబుల్స్ ఆర్ కంబైనింగ్ అన్నాడు టు ఫార్మ్ ఏ బిగ్ బబుల్ ఆఫ్ రేడియస్ c. సో దట్ ఈస్ ద ఆన్సర్. c is equal to √a² + b². సో నెక్స్ట్ 17th. స్టాండర్డ్ క్వశ్చన్, దిస్ ఇస్ ద స్టాండర్డ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ మనకి ఇలా ఒక సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది ఒక సపోర్ట్ నుంచి, పివోట్ నుంచి. యువతల పక్కన ఎల్ లెంత్, స్మాల్ m మాస్ ఉంది, దీని లెంత్ ఎల్, ఇటు పక్క క్యాపిటల్ M మాస్ ఉంది. కనిపిస్తుందా ఇది? ఇక్కడ దాకా కనిపిస్తుంది కదా, రైట్. అంటే ఇది క్యాపిటల్ M మాస్ వెర్టికల్ తోని 30 degrees యాంగిల్ మేక్ చేస్తుంది. ఈ మొత్తం యాంగిల్ 90 అన్నాడు. అంటే ఇటు పక్క యాంగిల్ ఎంత అవుతుంది, 60 కదా. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడంటే వాట్ ఈస్ ద రేషియో, ద సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అన్నాడు. సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ క్యాపిటల్ M బై స్మాల్ m? క్యాపిటల్ M బై స్మాల్ m రేషియో అడుగుతున్నాడు. అంటే మనకి టార్క్ ఈక్వేషన్ వేయాలి. క్లాక్ వైజ్ టార్క్ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ M ఇంటూ g ఇంటూ L/2 sin 30. ఇది అడుగుతున్నాడు కదా, mg ఇంటూ L/2 sin 30. sin 30 హాఫే కదా. ఇది క్లాక్ వైజ్ టార్క్, ఇక్కడేమో యాంటీ క్లాక్ వైజ్ టార్క్ వస్తుంది. అంటే టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయ్యాలి. ఫోర్స్ ఇక్కడే కదా యాక్ట్ అయ్యేది, సెంటర్ దగ్గరే కదా. mg స్మాల్ mg ఇంటూ L/2 sin 60. స్మాల్ m ఇంటూ g ఇంటూ L/2 sin 60 ఎంత, √3/2. ఓకే, సో తర్వాత g అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ క్యాపిటల్ M బై స్మాల్ m మీకు √3 వస్తుంది. క్యాపిటల్ M బై స్మాల్ m యూ విల్ గెట్ ఇట్ యాజ్ √3. నోట్ డౌన్ దిస్.
You are able to see some innovative questions in this. However, this అంటే మీరు మొత్తం చేసేస్తారు, అంతా చేయక్కర్లేదు. జస్ట్ రేషియో చూసుకోవాలి. ఇక్కడ 2u ఉంది, ఇక్కడ 3u ఉంది, అక్కడ ఆన్సర్లో ఏది ఉందో చూసుకోవాలి. దిస్ ఈస్ సమ్వాట్ ఇన్నోవేటివ్. ఓకే, అండ్ దిస్ వన్. ఓకే, క్లాక్ వైజ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు యాంటీ క్లాక్ వైజ్ టార్క్. ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే L/2 sin 30 అవుతుంది. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. అబౌట్ దిస్ యాక్సిస్ ఇలా తిరుగుతుండదు కదా. సరే, నెక్స్ట్ up to this it is okay. We'll go for next 18th question. Right, okay amma. So next ఇక్కడ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఇచ్చాడు, మనకి లేదైనా సిలబస్ లో. ఇది ఫార్ములా రాసుకోండి. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఇండెక్స్ అడిగాడు. 18th అంటే క్యారియర్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు అంటే 8 kHz, 100 kHz ఇచ్చాడు. 100 kHz క్యారియర్ వేవ్. రెండు ఉంటాయి కదా, క్యారియర్ వేవ్, మెసేజ్ సిగ్నల్. మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ 8 kHz ఉంది. ఓకే, అండ్ హీస్ ఆస్కింగ్ దిస్ మాడ్యులేషన్ ఇండెక్స్ FA అని రాస్తాం, ఇక్కడ MF అని రాస్తాం. ఇది యాక్చువల్గా మనకి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ సిలబస్ లో లేదు కదా, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఉంది. ఇక్కడ ఫార్ములా రాసుకోండి. ఫార్ములా ఇస్ this divided by FM divided by 2 divided by FC. That is the answer. 6.25 వస్తుంది. Delta F divided by FA అన్నాడు. Delta F divided by FA అన్నాడు. ఇలా ఇది డెల్టా FC by 2 divided by FA అమ్మా. FC by 2 divided by FA. So you will get the answer as 6.25. అందాక అలా ఫార్ములా రూపంలో రాసుకోండి, అంటే మనకి లేదు ఇక్కడ NCERT బుక్ లో ఎక్కడ లేదు. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. వీ హ్యావ్ ఓన్లీ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. నెక్స్ట్ యాంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఉంది. స్లిట్స్ వేరే వేరే విడ్స్ యూజ్ చేస్తాడు. ఒక దగ్గర యాంప్లిట్యూడ్ A ఉంది, ఒక దగ్గర యాంప్లిట్యూడ్ 2A ఉంది. యాంప్లిట్యూడ్ I0 is the maximum intensity అన్నాడు. I0 అంటే I1 plus I2. I2 అంటే 4i రాయాలి. అంటే యాంప్లిట్యూడ్ ఇస్ ఇంటెన్సిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ ప్లస్ 2√I1 I2 cos 0 రాయాలి. మాక్సిమం ఇంటెన్సిటీ అన్నాడు కదా, ఫేజ్ డిఫరెన్స్ 0 ఉంటుంది. ఇప్పుడు ఏమన్నాడంటే వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఎట్ ఎ రీజియన్ where the phase difference is 5. I dash and రాద్దాం. I dash is I plus 4i plus 2√I1 I2 cos 5. సరే, I dash కట్టాలి in terms of I0. అంటే మనకి ఇక్కడ పైన ఎంత వచ్చిందో చెప్పండి. ఇది 5i plus 5i వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? 9i వచ్చింది. అంటే I0 by 9 వచ్చింది. I is equal to I0 by 9 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 5i plus 4i cos 5 వచ్చింది. ఓకే, I0 by 9 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. I0 by 9 కామన్ తీసేసుకుంటే 5 plus 4 cos 5. ఓకే, ఈ వాల్యూ అడుగుతున్నాడు, కింద వాల్యూ అడుగుతున్నాడు. దట్ వాల్యూ ఇస్ 9 కదా. క్వశ్చన్ అర్థమైందా? I1 plus I2 plus 2√I1 I2 cos 5. 5 అనేది ఫేజ్ డిఫరెన్స్. మాక్సిమం ఇంటెన్సిటీ అంటే ఫేజ్ డిఫరెన్స్ ఎంత తీసుకోవాలి? 0 తీసుకోవాలి. అదేం ఇవ్వలేదు, 0 అని ఇవ్వలేదు, మనం తీసుకోవాలి. అర్థమవుతుందా? ఓకే, దట్ ఈస్
19th question. So the next 20th question, why x of t ఎలా ఇచ్చాడంటే e power minus of ax square పైకి వెళ్ళిపోతుంది ప్లస్ bt square ప్లస్ 2 root abxt ఇలా ఇచ్చాడు. ఈ వేవ్ యొక్క స్పీడ్ కట్టాలి, ఎటుపక్క వెళ్తుందో కట్టాలి. స్పీడ్ అంటే ఇది ఇలా రాసుకుంటామే, రూట్ ఏఎక్స్ ప్లస్ రూట్ బిటి హోల్ స్క్వేర్ అని రాస్తాం. అంటే మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి వేవ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ మైనస్ ఎక్స్ డైరెక్షన్. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి వేవ్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో వెళ్తుంది. నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. అండ్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద వేవ్? స్పీడ్ అని అడిగాడు. స్పీడ్ ఆఫ్ ద వేవ్ అడిగాడు. స్పీడ్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ టీ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, దట్ ఈస్ ద 20th క్వశ్చన్. నెక్స్ట్ 21st. ఇది ఈజీయే కదా, ఇది ఇలా మార్చుకుంటారు అంతే. వేవ్ స్పీడ్ కోఎఫిషియంట్ ఆఫ్ టీ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఒమేగా బై కే కదా, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది కొంచెం, ఇది ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు ఈ క్వశ్చన్. అంటే ఇక్కడ ఒక ఇంక్లైన్ ప్లేన్ ఉంది, రఫ్ ఇంక్లైన్ ప్లేన్ ఉంది, కింద ఒక స్ప్రింగ్ ఉంది. ఈ స్ప్రింగ్ కాన్స్టెంట్ 1 న్యూటన్ పర్ మీటర్ ఇచ్చాడు. స్ప్రింగ్ కాన్స్టెంట్ 1 న్యూటన్ పర్ మీటర్ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, దీని మాస్ m. మాస్ ఎంత ఇచ్చాడు అంటే 1 kg ఇచ్చాడు. మాస్ ఈస్ గివెన్ యాజ్ 1 kg. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చాడు. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 1/√3 ఇచ్చాడు. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్ 1/√3. అండ్ ఈ యాంగిల్ 30 degrees ఇచ్చాడు. ఇది ఇనీషియల్ గా ఎంత స్పీడ్ తో మూవ్ అవుతుందంటే ఇనీషియల్ గా 2 meters per second తో ఇనీషియల్ గా మూవ్ అవుతుంది. ఈ స్ప్రింగ్ ఎంత కంప్రెస్ అవుతుంది? దట్ ఈస్ ద క్వశ్చన్. స్ప్రింగ్ ఎంత కంప్రెస్ అవుతుంది అక్కడ ఇచ్చాడు, బ్రాకెట్ లో ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ద ఇంక్లైన్ ప్లేన్ ఈజ్ నాట్ నోన్ అని ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ద ఇంక్లైన్ ప్లేన్ ఈజ్ నాట్ నోన్, తెలియదు అన్నాడు. సరే, ముందు ఎంజీ సైన్ థీటా మ్యూ ఎంజీ కాస్ థీటా చెక్ చేసాం అనుకోండి, ఈ రెండు ఈక్వల్ వస్తాయి. ఎంజీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎంజీ కాస్ థీటా వస్తుంది. అంటే యాక్సిలరేషన్ 0 కదా. మ్యూ ఎంజీ కాస్ థీటా అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్, అది ఎంజీ సైన్ థీటా అంటే డౌన్వర్డ్ ఫోర్స్. ఈ రెండు క్యాన్సిల్ అయ్యి యాక్సిలరేషన్ అంటే కాన్స్టెంట్ స్పీడ్ తో వస్తుంది. ఇది కాన్స్టెంట్ స్పీడ్ తో వచ్చి ఈ స్ప్రింగ్ ని కంప్రెస్ చేస్తుంది. ఏం లేదు, 12 mv square is equal to 12 kx square అని వేస్తే చాలు. యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ మీకు 2 వస్తుంది. ఎక్స్ యూ విల్ గెట్ యాజ్ 2. 2 meters వస్తుంది. 2 meters యూ విల్ బి గెటింగ్. ఇంకా రెండు ఎలాగో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాయి. మిగతా ఇది వెయిట్ యొక్క కాంపోనెంట్, ఫ్రిక్షనల్ ఫోర్స్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాయి. ఆ యాక్సిలరేషన్ ఎలాగో 0 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ అలా స్ప్రింగ్ ఎనర్జీలోకి మారుతుంది. అంటే డిక్రీజ్ ఇన్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటది కదా, అది హీట్ రూపంలో కన్వర్ట్ అయిపోతూ ఉంటది. డిక్రీజ్ ఇన్ గ్రావిటేషనల్ పొటెన్షియల్, ఇంకా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అది ఏక్కర్లేదు, డైరెక్ట్ గా కైనెటిక్ ఎనర్జీ 12 kx square రాసేయండి. అర్థమైందా? అంటే ముందు మీకు ఐడియా రావాలి, ఎంజీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎంజీ కాస్ థీటా అయ్యిందని. అర్థమైందా? లెంత్ ఆఫ్ ద ఇంక్లైన్ ప్లేన్ ఇవ్వలేదు కదా. ఓకే, జస్ట్ నోట్ డౌన్ దిస్. మిగతా ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో న్యూక్లియర్ ఫిజిక్స్ వాటి మీద ఉన్నాయి. ఓకే, సో ద రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కెన్ ట్రై. ఓకే, చేస్తూ ఉండండి మీరే, ఎక్కడ మనం నిరాశ చెందక్కర్లేదు. వీ హ్యావ్ టు బి పాజిటివ్. రేపు ఏదో జరుగుతుందని మనం రేపటి గురించి ఆలోచిస్తే ఇప్పుడు చేసేది చెయ్యం. అర్థమవుతుందా? ఓకే, దెన్ బాయ్, టేక్ కేర్. ఈ వీడియో యూట్యూబ్ లో పెడతానులేండి. ఓకే, బాయ్. మీ ఫ్రెండ్స్కి షేర్